ఉండ్రాళ్ళు ఆహారం మనం చాలా గొప్పగా నైవేద్యం పెడతాం. 1,00,000 ఉండ్రాళ్ళతో పూజ అని ఈ మధ్య ఆంధ్రదేశంలో కొత్త వెర్రి ఒకటి మొదలైంది. బాగా మనకి వేలం వెర్రి బాగా అలవాటు కదా, ఉండ్రాళ్ళు బాగా ఇష్టం అనగానే 1,00,000 ఉండ్రాళ్లతో వినాయకుడికి అభిషేకం. మొత్తం గూడెంతా పాడైపోయింది. అర్చకుల వారు నానాయాతన పడాలి తర్వాత శుభ్రం చేసుకోలేక. మనం ఉండ్రాళ్ళు ఈవేళ తింటామండి, ప్రసాదం కాబట్టి మొహమాటానికి 2 తింటాం. 4 తినండి చూస్తాను నేను. ఉండ్రాళ్ళు చప్పగా ఉంటాయి, తినం మనం. మరి దేవుడు ఎలా తింటాడండి? దేవుడు ఎలా తింటాడు? ఆయన ఒక రూపంగా భావించి అక్కడ పెట్టి ఆయన చేతిలో ఉండ్ర మొక్క పెట్టాం కదా, అందులో అల్లం పచ్చ వేయకుండా బెల్లం వేయకుండా ఒట్టు ఉండ్రాళ్ళు ఎంతకాలం ఎవరు తింటారండి? మరి మనం తినలేదు, ఆయన మాత్రం ఎలా తింటాడండి? అదొక విఘ్నం ఆయనకి నిజానికి చెప్పాలి. తిండి కూడా సరిగ్గా లేదు. ఇంత స్థూలకాయ ఉండి ఎలక వాహనంగా ఉంటుంది ఆయనకి. అసలే స్థూలకాయం, నడవడం కష్టం, మళ్ళీ వాహనమేమో ఎలక. మామూలుగా సన్నగా ఉన్న పిల్లాడికైనా ఎలక వాహనం ఉంటే వెళ్ళడం కష్టం. ఏనుగంత మనిషి ఏమిటి, ఎలక వాహనం ఏమిటి? ఇది ఆటంకం కాదా? పైగా ఆయనకు పూజ చేసే పదార్థాలు ఏమన్నా మంచి బ్రహ్మాండమైనవి ఏమన్నా ఉన్నాయంటే గడ్డి పరక. ఆ గడ్డి పరకలు కూడా ఆయనకి ఏమి ఇష్టం అంటే కొంచెం మట్టితో నేలలో సహజంగా ఎలా లాగామో అలాగే ఉండాలి. వాటిని ఏమీ శుభ్రం చేయాల్సిన పని కూడా ఏం లేదు. చేస్తే దోషమని కాదు, చెయ్యక్కర్లేదు. ప్రకృతి సహజంగా ఏది లభిస్తుందో దాంతోనే ఆయన పూజ. అది భరిస్తున్నాడు ఆయన. ఈ మట్టి అంతా నాకెందుకు, ఈ గడ్డి పరకలేమిటి? శ్రీ మహావిష్ణువుకేమో తులసిమాల వేస్తావు, మా నాన్నగారికేమో మారేడాకులు వేస్తావు, మా అమ్మకేమో కదంబ కుసుమ ప్రియ అని కడిమి పూలు పట్టుకొచ్చి వేస్తావు, నాకేమిటి గడ్డి పరకలు అంటావు? నాకు అదే ఇష్టం అంటాడు ఆయన. నాకు అదే ఇష్టం, అవే పట్టుకురా అంటాడు ఆయన. పాలవెల్లి కడతాం మనం. పాలవెల్లులో ఏ ఫలాలు కడతారో చూడండి. మొక్కజొన్నలు, జామకాయలు, వెలక్కాయలు, బత్తాయి కాయలు, ఏవైనా సరే కాయలే కడతారు. ఎందుకో తెలుసా? భాద్రపద మాసానికి పంటలన్నీ కాయల రూపంలో ఉంటాయి, పళ్ళు పండవు. పచ్చికాయలు, పచ్చి వెలక్కాయలు, పచ్చి జామకాయలు అన్నీ పచ్చివే. అంటే ప్రకృతి ఎలా ఉంటే అలా మీరు ఆస్వాదించండి, దాన్ని అలాగే ప్రేమించండి, పూజించండి, ఆరాధించండి. మీ జీవితం కూడా అంతే, ఎలా ఉంటే అలా ప్రేమించండి. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్. అది దైవత్వం. ఉన్నదాన్ని ఉన్నట్టే, అదే భర్త, అదే భార్య, అదే పిల్లలు, అదే జ్ఞానం, అదే అజ్ఞానం, అదే సంపద, అదే అప్పులు, అదే దుఃఖం, అదే సుఖం, ఏ మార్పు కోరుకోకుండా నేను నీకోసం ఉన్నాను భగవంతుడా అనగలిగితే అది మార్పు, అది జీవితం, అది దైవత్వం. కానీ మనం పూజలన్నీ ఎందుకోసం చేస్తామంటే మా అబ్బాయికి మార్కులు తక్కువగా వస్తున్నాయి, ఎక్కువ రావాలి. మా అబ్బాయికి మార్కులు వచ్చాయి కానీ స్కూల్లో నెంబర్ 1 స్థానం రాలా, ఫస్ట్ ర్యాంక్ రాలా, కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రావాలి. మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరావమ్మా నువ్వు, పక్కింటి ఆవిడ కూడా అదే కోరింది. మీ ఇద్దరు అబ్బాయిలకి మధ్యలో వినాయకుడికి ఏమైనా తేడా ఉందా? నువ్వేమైనా ఆయనకి మేనత్త కూతురా, ఆ అమ్మాయి కాకుండా పోయిందా? ఆయన ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మనం పూజ చేస్తే ఫలిస్తుందంటే ఎందుకు ఫలిస్తుంది? ఎందుకు ఇస్తాడు ఆయన? అందుకని మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. జీవితం ఎలా ఉంటే అలా స్వీకరించు, ఏమీ కోరకు, అది దైవత్వం అంతిమంగా తెలుసుకోవాలి. అందుకే వినాయక చవితి నాడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ రోజు ఏం దొరికితే అది పట్టుకురండి, నాకు ఇంతకంటే వద్దు. మట్టి దొరికితే మట్టి, గడ్డి దొరికితే గడ్డి, పచ్చికాయలు అయితే పచ్చికాయలు, ఎలా ఉంటే అలాగే. ఒట్టికి అమ్మగా ఉండే ఉండ్రాళ్ళు, అందులోకి మళ్ళీ అల్లం పచ్చడేమని బెల్లం మొక్క ఏమని ఆయన అడగడు. ఆయన చేతిలో పెట్టేది ఒట్టి ఉండరమే. మనం తినలేక మళ్ళీ బెల్లపు ఉండ్రాళ్ళు, అల్లం పచ్చడి ఇవన్నీ మనం కనిపెట్టాం, ఆయన కనిపెట్టలేదు. ఆయనకు ఉండదు, ఒట్టి ఉండరమే. మనకు ఏదో కజ్జికాయలు అంటారు, బెల్లం ఉండ్ర ఎవరు మనం కనిపెట్టుకున్నాం తినలేక, అంతకంటే ఏం లేదు. అది బెల్లపు ఉండ్రాళ్ళు ఎవరు అందులో పెట్టరు, ఆయన మామూలు ఉండరమే పెడతారు ఆయన. అంటే ఆయన ఏం కోరుతున్నాడు? ఏది సహజంగా ఎలా ఉందో అలాగే నాకు ఇవ్వండి. అంటే అర్థం ఏంటి? మీ జీవితం కూడా సహజంగా ఎలా ఉంటే అలా స్వీకరించండి, నాకు ఇది లేదు అని అనొద్దు. ఎందుకంటే అది ఉండబట్టే మనం ఆయన గుర్తు చేసుకుంటాం ఖచ్చితంగా. అన్నీ ఉంటే ఆయన గుర్తురాడాడు, అందుకోసమే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాడు. ఇబ్బందో వచ్చినప్పుడు చూస్తున్నప్పుడల్లా దేవుడా ఏమిటయ్యా ఎలా చేసావు, అంతా బాగున్నాం కానీ ఇది ఒక్కటి బాగోలేదయ్యా, దేవుడా దేవుడా, అదే ఆయనకు కావాలి. గుర్తు చేసుకున్నావు కదా, మరి నువ్వు చేసుకున్నదే నేనేం చేస్తా? మనం చేయని కర్మలేవి మనకు రావు కదండి. ఇలాగే ఉంటుంది నాయన జీవితం, అన్నీ నువ్వు కోరుకున్నట్టు ఎలా ఉంటాయి. అందుకని జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు స్వీకరించడమే వినాయక చవితి మొదటి తత్వం.